దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కరుణావత్తుల వేణు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా దేశ ప్రజలను ఒక సైనికుడిగా కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం దేశ అభివృద్ధి గురించి ప్రజల గురించి ఆలోచిస్తూ దేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీకి దేశ ప్రజల ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు ఉండాలని, 12 ఏళ్ల మోదీ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, పొరుగు దేశాలలో యుద్ధాలు జరుగుతున్న భారతీయులు ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, నాయకులు తలపెల్లి బాలకృష్ణరావు, ముగుళ్ల శ్రీహరి, బాసాని దాయానంద్, రాచకొండ గంగా నరసయ్య, మరిపెల్లి దశరథం, రాచకొండ రాజేశం, లింగంపల్లి సుదర్శన్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా నెహ్రూ గారి కంటే ఎక్కువ దినాలు పాలించిన నాయకుడిగా వారి పేరు మీద ఈరోజు రుద్రంగి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో పూజ జరిపించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి సేవలు భారతీయ ప్రజలకు మరింతగానో అందించాలని కోరుకుంటూ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారు 12 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారి పేరు మీద భగవంతుణ్ణి వేడుకుంటూ అర్చన చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఇంకా 100 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తే ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి మరి నరేంద్ర మోదీ గారి పాలనే నిదర్శనము. మరి దేశ సేవయే మార్గము, దేశ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి గౌరవ నరేంద్ర మోదీ గారు మరి అహర్నిశలు ఏ ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా సిక్ కాకుండా మరి పరిపాలన చేస్తున్న ఏకైక వ్యక్తి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి పరిపాలన చేస్తున్నంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. మరి ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎటువంటి కరప్షన్ లేకుండా ఈ దేశంలో ప్రపంచంలోనే ఎలాంటి కరప్షన్ లేకుండా ఒక్క ప్రధానిగా నిలబడ్డాడంటే అది భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోదీ గారితో సాధ్యమైందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నా. మరి వారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి అని అహర్నిశలు ఒక సైనికుడిలాగా ఈ దేశ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి మన దేశం పక్కపంటి దేశాలే యుద్ధాలతోటి సతమతం అవుతుంటే ఈరోజు కంటికి నిద్ర లేకుండా కాపాడుతున్న గౌరవ నరేంద్ర మోదీ గారి పాలన చూసి మేము ఎంతో గర్వపడుతున్నాము. మరి ఈ దేశ ప్రజలు ఇంత సుభిక్షంగా ఉన్నారంటే వారి పాలననే నిదర్శనము. మరి ఇంత గొప్ప మనిషిని మనము ఎల్లవేళలా కాపాడుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి పరిపాలన చేస్తూ ఇంకా 100 సంవత్సరాల పరిపాలన చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రధానులు వస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఇలాంటి పరిపాలన చేస్తేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి పేదవాడికి అందే నిధులు కానీ ఆయన పథకాలు కానీ గర్వపడుతున్నారు, హర్షిస్తున్నారు. ఇలాంటి ప్రధాని ఈ జీవితం మేము ఇప్పటి వరకు చూడలేమని చెప్పేసి 12 సంవత్సరాలు నెహ్రూ గారు పరిపాలన చేస్తూ ఉంటే దేశం అధోగతి పాలైపోయింది. ఎవడు మాట్లాడిన దాఖలు లేవు. అప్పుడు సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు. ఉన్నా కానీ ఏదో కొద్దో గొప్ప ఒక 2-3 పేపర్లు వస్తే మహా గొప్ప అయిపోయి. ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలా విలేకరులకు కానీ ఎవరికైనా ప్రతి ఒక్క చిన్న నుంచి పడితే ముసలి ముతక ప్రతి ఒక్కరికి విలువించుకుంటూ మరి వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళకి సేవే మార్గంగా మరి గౌరవ నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ సందర్భంగా